హాయ్ ఫ్రెండ్స్. సో అన్నీ అప్డేట్ అయిపోతూ వస్తున్నాయి కదా. సో రేషన్ కార్డు కూడా ఎలా అప్డేట్ అయిపోయిందంటే చిన్న ఓటర్ ఐడి టైప్లో అప్డేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పటికీ నాకు తెలిసి నేను పుట్టిన తర్వాత ఇది 4th అనుకుంటా. సో అప్డేషన్లో ఫస్ట్ పేపర్స్లో ఉండేవి, ఎవరి ఫోటోలు ఉండేవి కాదు. తర్వాత డిజిటల్గా దాన్ని ఆన్లైన్లో మన ఇది ఐడి ఇలా తీసుకుని సో ఒక క్రియేట్ చేశారు కదా. అంటే అందరు ఫ్యామిలీ ఫోటో పెట్టేసేసి ఒక రేషన్ కార్డు ఇచ్చారు. సో అది తర్వాత లాస్ట్ టైము వైఎస్ఆర్ జగన్ ఉన్నప్పుడు సో గ్రీన్ కలర్లో మళ్ళీ సేమ్ అలాగే అందరు ఫోటో వేసి డీటెయిల్స్ ఎంటర్ చేసేసి కార్డు రేషన్ కార్డు నెంబర్ అనేది ఇచ్చారు. అండ్ ఇప్పుడు అయితే ఫైనల్గా మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చింది కాబట్టి పార్టీకి చేంజ్ చేస్తున్నారండి. సో ఇది ఇప్పుడు ఇలా వచ్చేసింది అనమాట. ఓకేనా. సో ఇది కొత్త రేషన్ కార్డు. సో ఇందులో ఎవరిది ఉందంటే మన ఫోటోనే ఉంటుంది. ఇంటికి పెద్ద మనమే, అంటే ఏజ్లో చిన్న, హస్బెండ్ కన్నా పెద్ద అయినా కూడా ఈ రేషన్ కార్డు ప్రకారం అయితే ఇంటికి యజమాని పెద్ద మనమే అనమాట. ఓకేనా. సో ఇలా ఉందన్నమాట ఇప్పుడు రేషన్ కార్డు అనేది. సో వెనకాల అయితే డీటెయిల్స్ ఉన్నాయి, మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ ఉన్నాయి, మనకి రిలేషను అవన్నీ ఇంతకుముందు ఎలాగే ఉండేదో సేమ్ అలాగే ఉంది రేషన్ కార్డు అనేది. సో చూడండి ఇప్పుడైతే ఎలా వచ్చింది. ఓకేనా. మీరైతే తీసేసుకున్నారా లేదా రేషన్ కార్డు? సో అందరూ సచివాలయంకి వెళ్ళిపోయి అప్డేట్ చేసేసుకోండి. అండ్ అప్డేట్ చేసుకుని ఎవరి కార్డు వాళ్ళు తెచ్చేసుకోండి. సో మేమైతే తెచ్చేసుకున్నాం. బాయ్ బాయ్.